దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు కలుగుగాక. మరొకసారి సాయంకాల సమయాన మిడ్ వీక్ సర్వీస్లో మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ సంఘ కాపాలకు కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. రాక్ సంఘ పక్షంగా మీ అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ సాయంకాలము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మీ ముందు కొద్ది నిమిషాలు ధ్యానంలో నడిపించాలని కోరుతూ ఉన్నాను. దయచేసి దేవుని వాక్యం ఉన్నవారు, బైబిల్స్ ఉన్నవారు అందరూ కూడా నాతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేని గురించి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఒక అద్భుతమైన మాట మనం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ పౌలు భక్తుడు రాస్తున్న అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటే, దేని గురించి చింతపడకూడి అన్న మాటను మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేని గురించి కూడా చింతపడకూడి, డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా చింతపడకుండా ఉండాలి అంటే అంత సులువైన పని కాదు. కొన్నిసార్లు మన జాబ్స్ గురించి మనం వరీ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు మన కెరియర్స్ గురించి మనం వరీ అవుతూ ఉంటాం, మన బిజినెస్ గురించి మనం వరీ అవుతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ జరిగిన ఈ సమయం అంతా కూడా, ముఖ్యంగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్న ఈ దినాలన్నింటిలో కూడా అనేక విషయాల గురించి మనం చింతపడుతూ ఉండొచ్చు. అనేక విషయాల గురించి మేబీ వీఆర్ వరీయింగ్. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని అలాగే ఈ బైబిల్ స్టడీని చూస్తున్న మీ అందరికీ కూడా అనేక సార్లు అనేక మంది చింతపడుతూ ఉన్నారేమో. జాబ్స్ గురించి మీరు వరీ అవుతూ ఉన్నారేమో. అనేక విషయాల గురించి మేబీ యూఆర్ వరీయింగ్ అబౌట్ యువర్ బిజినెస్, మేబీ యూఆర్ వరీయింగ్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే, దేవుని వాక్యంలో అద్భుతమైన మాట ఏం చూస్తున్నా అంటే, దేని గురించి చింతపడకూడి. సో ఐడ్ లైక్ టు encourage you all with this word. Do not be discouraged, do not be anxious about anything. సో ఎందుకు దేని గురించి కూడా చింతపడకుండా ఉండొచ్చు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన మాటలు యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించి అయినను చింతపడకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? సో దేని గురించి కూడా చింతపడకుడి. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశ పక్షులను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆకాశమును మనం చూస్తూ ఉన్నప్పుడు, భూమిని మనం చూస్తూ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్న క్రియేషన్ అంతా కూడా, సృష్టి అంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా సృష్టికర్త ఉన్నాడు అని మనందరం కూడా గ్రహించగలుగుతూ ఉంటాం. సో వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద క్రియేషన్, వీ వుడ్ సర్టన్లీ నో దెర్ ఈస్ ఎ క్రియేటర్ బికాస్ దెర్ ఈస్ ఎ క్రియేషన్. సృష్టికర్త అన్నప్పుడు, సృష్టికర్తను మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మన సృష్టి అంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం, కానీ వీ ఫెయిల్ టు అక్నాలెడ్జ్ దెర్ ఈస్ ఎ క్రియేటర్. వీ నీడ్ టు అక్నాలెడ్జ్ దెర్ ఈస్ ఎ క్రియేటర్. సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. సృష్టి అంతా కూడా చేసిన సృష్టికర్తను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, when we acknowledge the creator, we would certainly give thanks and we would certainly worship him. తప్పనిసరిగా దేవుని మనం ఆరాధించేవారుగా ఉంటాం. దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటూ ఉంటాం. అనేక సార్లు మనం చింతపడడానికి కారణం ఏంటి అంటే, మన వరీస్కి, మన యాంగ్జైటీస్కి కారణం ఏంటి అంటే, we do not acknowledge the creator. So as long as we do not acknowledge the creator, we would certainly get into anxieties. తప్పనిసరిగా మనము ఉద్రేకాలకి మనం గురి అవుతూ ఉంటాం, అలాగే నిరుత్సాహానికి మనం గురి అవుతూ ఉంటాం, డిసప్పాయింట్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చూడడానికి కారణం ఏంటి అంటే, మెనీ టైమ్స్ వీ ఫెయిల్ టు అక్నాలెడ్జ్ ద క్రియేటర్. అదే ఇక్కడ ఈ వాక్యం మనం చూస్తున్నాం, డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి కూడా చింతపడకుడి. సో దిస్ ఈవినింగ్, ఈ సాయంకాల సమయాన ఈ వాక్యాన్ని ధ్యానంలోకి వెళుతూ ఉండగా, సో లెట్ us put our focus on the creator. మన గురి, మన యొక్క ఫోకస్ క్రియేటర్ మీద
మనం ఉంచుతూ ఉన్నప్పుడు, సృష్టికర్త మీద మనం ఉంచుతూ ఉన్నప్పుడు, క్రియేషన్ కంటే క్రియేషన్ మనం చూసిన ప్రతిసారి కూడా, ఈ యొక్క సృష్టి అంతా కూడా మనం చూస్తున్న ప్రతిసారి కూడా వీ నీడ్ టు థింక్ అబౌట్ ద క్రియేటర్, సృష్టికర్త గురించి మనం ఆలోచించేవారుగా మనం ఉండాలి. ఒక అద్భుతమైన మాట ఇలాగా వ్రాయబడి ఉంది. క్రియేషన్ బేర్స్ గాడ్స్ ఫింగర్ ప్రింట్స్. క్రియేషన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇట్ బేర్స్ గాడ్స్ ఫింగర్ ప్రింట్స్, దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ మనం చూస్తూ ఉండొచ్చంట. అటువంటి అద్భుతమైన సన్నివేశాలు మనం చూస్తూ ఉండొచ్చు. అనేక సార్లు దేవుని యొక్క సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు సృష్టికర్తను మనం గమనిస్తూ ఉండాలి, సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సో the root cause of our worry is when we are failing to acknowledge God's presence. దేవుని యొక్క సన్నిధిని మనము గమనించకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం కూడా అనేక మంది వలె, లేకపోతే దేవుని తెలియని వారు వలె మనం కూడా చింతపడే వారంగా మనం ఉంటూ ఉంటాం, వరి అయ్యే వారంగా మనం ఉంటూ ఉంటాం. సో ఐ లైక్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ నథింగ్, డోంట్ బి యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి కూడా నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, దేని గురించి కూడా నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. దేవుని యొక్క అద్భుతమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్ళే దేవుడను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనకి ముందుగా వెళ్ళే దేవుడు, ఆయన మనకి ముందుగా వెళుతున్న దేవుడు, ప్రతి విషయంలో కూడా ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మన సృష్టికర్తగా మనం కలిగి ఉన్నాం. అటువంటి సృష్టికర్తను మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు దేని గురించి కూడా మనం చింతపడాల్సిన అవసరం ఉండదు. రెండవ భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ వచనంలో రెండవ భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్, కృతజ్ఞతాపూర్వకముగా అన్నప్పుడు, గివింగ్ థ్యాంక్స్, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, అనేక సార్లు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించడానికి మనం కారణాల గురించి మనం చూస్తూ ఉన్నామేమో. ఏ కారణాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, లేకపోతే ఏ విషయాలు దేవుడు మా జీవితాల్లో చేశాడు అని అనేక సార్లు మనం కృతజ్ఞతలు చెల్లించడానికి మనం ఆలోచిస్తూ ఉంటామేమో. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. If you are searching for a reasons to give thanks to the Lord, let me remind you a beautiful reason. అద్భుతమైన కారణాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. బ్యూటిఫుల్ క్రియేషన్, అద్భుతమైన క్రియేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. బ్యూటిఫుల్ హోమ్స్, మంచి గృహాలు దేవుడు మనకి ఇచ్చాడు. మంచి కుటుంబాలు దేవుడు మనకి ఇచ్చాడు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయాల్లో మనందరం కూడా కుటుంబాలతో మన సమయాన్ని గడుపుతూ ఉన్నాం. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. అటువంటి మంచి కుటుంబాలు దేవుడు మనకి ఇచ్చాడు. అటువంటి కుటుంబాలను బట్టి, మన గృహాలను బట్టి, మనకు దేవుడు ఇచ్చిన సృష్టి అంతటిని బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. యోబు గ్రంథంలో 33వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన కారణము ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ అండ్ ద బ్రెత్ ఆఫ్ ఆల్మైటీ గివ్స్ మీ లైఫ్. ఇదే వాక్యాన్ని మన తెలుగు బైబిల్లో కూడా మనం చూస్తే, యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనాలు మనం చూస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క స్వాస్థ్యము నాకు జీవమును ఇచ్చెను. ఎంత అద్భుతమైన మాటలు యోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, అలాగే సర్వశక్తుని యొక్క స్వాస్థ్యము నాకు జీవమును ఇచ్చెను. హిస్ బ్రెత్ గివ్స్ అస్ ద లైఫ్. ఆయన యొక్క ఊపిరి, లేకపోతే హిస్ బ్రెత్ గివ్స్ అస్ ద లైఫ్. అటువంటి అద్భుతమైన మాట ఇక్కడ యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 4వ వచనాలు మనం చూస్తున్నాం. ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హస్ మేడ్ మీ అండ్ ద బ్రెత్ ఆఫ్ ది ఆల్మైటీ గివ్స్ మీ లైఫ్. సో అన్ని కారణాల గురించి మనం చూస్తున్నామేమో, లేకపోతే ఏ కారణం ఉంది దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి అని మనం చూస్తూ ఉన్నామేమో. లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వాస్థ్యము అన్నప్పుడు, దేవుని యొక్క బ్రెత్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మనం ప్రతి దినము కూడా, మనం గమనించకపోయినా ప్రతి దినము కూడా ఆయన యొక్క స్వాస్థ్యం మన జీవితంలో ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ఈజ్ రిలీజింగ్ హిస్ బ్రెత్ ఇన్ టు అవర్ లైఫ్. అటువంటి బ్రెత్ కొరకు మనందరం కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం దేవుని అడిగినవి ఉంటాయి, కొన్నిసార్లు అడగనివి ఉంటాయి. కానీ ఈ బ్రెత్ గురించి, లేకపోతే ఇటువంటి దేవుని యొక్క శ్వాసము అన్నప్పుడు అటువంటి శ్వాస గురించి అనేకసార్లు మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండమేమో. కానీ దేవుడు ఉచితంగా ప్రతి ఒక్కొక్కరికి కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి
క్రియేషన్కి కూడా దేవుడు తన యొక్క బ్రెత్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు, విడుదల చేస్తూ ఉన్నాడు. అటువంటి స్వాస్థ్యం ఏం చేస్తుందంటే జీవాన్ని కలుగ చేస్తూ ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా, ఈ వాక్యాన్ని గమనిస్తూ అలాగే ధ్యానిస్తున్న మీ అందరికీ కూడా ఈ వాక్యాన్ని వింటుండగా దేవుని యొక్క స్వాస్థ్యము విడుదల అవునట్లుగా నేను ప్రార్థన చేయాలని కోరుతున్నా. లెట్ హిస్ బ్రెత్ బి రిలీజ్డ్ ఇంటూ యువర్ లైఫ్, లెట్ హిస్ బ్రెత్ బి రిలీజ్డ్ ఇంటూ యువర్ బిజినెస్, లెట్ హిస్ బ్రెత్ బి రిలీజ్డ్ ఇంటూ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన యొక్క స్వాస్థ్యం విడుదల అవును గాక. అలాగే నీ బిజినెస్లో ఆయన యొక్క స్వాస్థ్యం విడుదల అవును గాక. నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన యొక్క స్వాస్థ్య విడుదల అవును గాక. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని కోరుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఆయన చేయాలని కోరుతూ ఉన్న దేవుడు. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటున్నప్పుడు ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన మాట ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. బట్ దేర్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ మ్యాన్ అండ్ ద బ్రెత్ ఆఫ్ ఆల్మైటీ గివ్స్ మెన్ అండర్స్టాండింగ్. ఆయన యొక్క ఊపిరి గురించి ఈ వాక్యం మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క ఊపిరి వారికి వివేచన కలుగజేయును. దేని గురించి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన యొక్క ఊపిరి మనలోకి ఆయన విడిచిపెడుతున్న ప్రతిసారి కూడా ఆయన మనకి వివేచన కలుగు చేస్తున్నాడు. ఈస్ గివింగ్ అస్ an అండర్స్టాండింగ్, ఈస్ గివింగ్ అస్ అండర్స్టాండింగ్. ఆయన వివేచన కలుగ చేసే దేవుడు. తప్పనిసరిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ఆత్మ ద్వారా మనకి వివేచన కలుగుతూ ఉంటుంది. అటువంటి వివేచన దేవుడు మనకి ఇస్తున్నాడు గనుక మన అనుదిన జీవితాన్ని మనం కొనసాగించగలుగుతూ ఉన్నాం. అటువంటి వివేచన ఆత్మతో, అటువంటి వివేచన ఆత్మ దేవుడు మనందరికీ కూడా కలుగచేసే దేవుడు, వివేచన కలుగచేసే దేవుడు, మెన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని మనం చదువుతూ ఉన్నాం. ఆయన యొక్క ఊపిరి మనలో విడిచిపెడుతూ ఉన్న దేవుడు. దట్ మేక్స్ దెమ్ ఇంటెలిజెంట్ అని దేవుని వాక్యంలో ఉంది. మేబీ వీ డోంట్ రియలైజ్ మెనీ టైమ్స్ ఆఫ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. అనేక సార్లు మనము ఆలోచించకుండా ఉన్నామేమో. ఈ సాయంకాల సమయాన దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ నథింగ్ అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని విషయంలో కూడా ప్రార్థన, అలాగే విజ్ఞాపనల చేత, అలాగే కృతజ్ఞతాస్తుతుల చేత మన విన్నపములు ఆయనకు తెలియచేయడి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన చేసేవారుగా మనం ఉంటూ ఉన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటున్నప్పుడు, కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించే దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఈవెన్ ఒక మంచి ఉదాహరణ మీకు ఇచ్చి నేను ముగించాలని కోరుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన ఉదాహరణ మనం చూస్తుండొచ్చు. దానియేలు గురించి దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట మనం చదువుతూ ఉన్నాం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడెను. దానియేలు తెలుసుకొనిన అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ దానియేలు గురించి అద్భుతమైన మాట మనం ఏం చదువుతున్నామంటే ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దానియేలు అటువంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గురి సృష్టికర్త అయిన దేవుని మీద ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఒక గురి సృష్టికర్త అయిన దేవుని మీద కలిగి ఉన్నప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు ఆయనకు విరోధంగా శాసనము చేయబడిన తర్వాత కూడా, అలాగే ఆయనకు విరోధముగా శాసనము చేయబడిన తర్వాత కూడా అటువంటి కృతజ్ఞతాస్తుతులు ఆయన యొక్క జీవితంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ సాయంకాల సమయాన్న ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా అటువంటి కృతజ్ఞతాస్తుతులు మనం కలిగి ఉన్నప్పుడు, పరిస్థితి ఏది ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన
దేశం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనం ఉంటున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ద్వారాలు తెరిచి గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడు. దానియేలు ఎప్పుడైతే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో దానియేలుని దేవుడు భయంకరమైన శోధన నుంచి కూడా తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, మరణం నుంచి కూడా తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఈ మరణం నుంచి దేవుడు తప్పించే దేవుడు. దానియేలు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, దానియేలు వలె దేని గురించి కూడా చింతపడకుండా ఉన్నప్పుడు, అన్ని విషయంలో కూడా దేవుని వైపు మనం చూస్తూ సృష్టికర్త అయిన దేవుని మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయననే మనం ఆరాధించే వరకు ఉంటున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు అటువంటి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో కూడా చేసే దేవుడు. దానియేలును బట్టి రాజ్యం అంతా కూడా దేవుడే నిజమైన యెహోవాయే నిజమైన దేవుడు అని ప్రకటించబడింది. అలాగే దానియేలును బట్టి తన ప్రజలందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదింపబడే స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాడు. నిన్ను బట్టి అనేక మందిని దేవుని వైపు తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో దానియేలు ఏ రీతిగా అయితే దేవుని స్తుతిస్తున్నాడో, ఆరాధిస్తూ ఉన్నాడో, దేని గురించి కూడా చింతపడకుండా దేని వైపు చూస్తూ ఉన్నాడో, సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తూ ఉన్నాడో, ఆయన విన్నపములు దేవునికి ఏ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడో, ఈ సాయంకాల సమయాన నీవు కూడా అదే పని చేయగలుగుతూ ఉన్నప్పుడు దానియేలుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడు. దానియేలు దేవుడు తప్పించిన దేవుడు, నిన్ను కూడా దేవుడు తప్పించే దేవుడు. దానియేలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టిన దేవుడు. ఈ సాయంకాల సమయాన నిన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాలని కోరుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. దేవుని వాక్యలు మనం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దేవుని యొక్క గొప్ప అద్భుతాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయాలని కోరుతూ ఉన్నాడు. దయచేసి ఈ వాక్యంతో అంగీకరిస్తూ ఈ వాక్యంతో ఏకీభవిస్తున్న వారందరూ కూడా నాతో కలిసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సాయంకాల సమయాన తండ్రి నీ వాక్య భాగంలో నుంచి ప్రభువా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా దేని గురించి చింతపడ కూడా నీ వాక్యంలో ఉంది ప్రభువా. దేని గురించి కూడా చింతపడేవారుగా ఉండకుండా ప్రభువా ఆయన నీకు స్తోత్రాలు ప్రభువా. సృష్టికర్త అయిన దేవుని వైపు మేము చూస్తూ ప్రభువా నిన్నే నిజంగా మేము ఆరాధించేవారుగా మేము ఉంటున్నప్పుడు ప్రభువా, నిన్నే మేము స్తుతించేవారుగా మేము ఉంటున్నప్పుడు ప్రభువా, అన్ని పరిస్థితుల్లో ప్రభువా, అన్ని వేళలో ప్రభువా దానియేలు ఏ రీతిగా అయితే దేని గురించి కూడా చింతపడకుండా నిన్ను ఆరాధిస్తున్నాడో, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో ప్రభువా, ఈ సాయంకాల సమయం మేమందరం కూడా ప్రభువా అదే రీతిగా నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ఆరాధించేవారుగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండినట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఆనాడు ఆ రీతిగా దానియేలు చేసిన దాన్ని బట్టి ప్రభువా ఆయన అనేక ప్రజల ముందు ప్రభువా ఆయన ఆశీర్వదించినట్లుగా నీ వాక్యలు మేము చూస్తున్నాము ప్రభువా. దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని నీ వాక్యలు మేము చూస్తున్నాము ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా దానియేలును బట్టి ప్రభువా నీ బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడినట్లుగా మేము చూస్తున్నాము ప్రభువా. అలాగే ఈ సాయంకాల సమయాన్న ప్రభువా దానియేలు వలె ప్రభువా దేని గురించి కూడా మేము చింతపడకుండా ప్రభువా, దేని గురించి కూడా ప్రభువా ఆయన తండ్రి మేము నిరుత్సాహపడకుండా ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నీ వైపు మేము చూస్తూ ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రభువా నిశ్చయంగా తండ్రి ప్రభువా దానియేలుని ఆశీర్వదించిన దేవుడు ప్రభువా, దానియేలుని దీవించిన దేవుడు ప్రభువా, దానియేలు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు ప్రభువా. ఆయన తండ్రి ఈ సాయంకాల సమయాన ప్రభువా నీ బిడ్డలు నీ వాక్యంతో ఏకీభవిస్తుండగా ప్రభువా నిశ్చయంగా తండ్రి నీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దానియేలుని తప్పించిన దేవుడు ప్రభువా నీ బిడ్డలను కూడా నువ్వు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. కీడు నుంచి ప్రభువా శోధన నుంచి నువ్వు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా దానియేలు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు ప్రభువా నీ బిడ్డలను కూడా ప్రభువా ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ వాక్యాన్ని తండ్రి ఈ కొద్ది మాటలు ప్రభువా ఆయన తండ్రి మా హృదయంలో నాటబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కొక్కరు కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.